హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న జేపీఐ సిస్టమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి మనకు ఇమ్రానిక్ కిట్తో 5.1 ఫుల్ యాంప్లిఫైర్ సెట్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇందులో యూస్ చేసిన స్పెసిఫిక్ అయితే చూద్దాము. అండ్ కంప్లీట్ అక్రాలిక్ ప్యానల్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్యూర్ కాపర్ హెచ్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ పవర్ సెక్షన్, డాట్ రిలే, బిగ్ రిలే, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్. అండ్ అలాగే ఇది చూసినట్టే మదర్ బోర్డ్ అనమాట, ఇమ్రానిక్ రిమోట్ కిట్ అనమాట ఇది. అండ్ అలాగే ఇందులో వచ్చేసరికి హెచ్డిఎంఐ, ఏఆర్సి, ఆప్టికల్ అండ్ కోయాక్సల్ అండ్ ఆర్సీఏ ఇన్పుట్స్ అయితే ఉంటాయి. వైరింగ్ కానీ ఎక్కడ క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఇందులో ప్రతి వస్తువు కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని యూస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూస్ కానీ ఏముండవు. కూలింగ్ పర్పస్ వచ్చి ఒక ఫ్యాన్ అవుట్, ఈ ఫ్యాన్ వచ్చి ఇన్ను, ఈ విధంగా వేయడం జరిగిందనమాట. ఇది 5 ఛానల్ ఆడియో బోర్డు. ఈ ఛానల్ వాటేజ్ వచ్చేసి అరౌండ్ మీకు 50 వాట్స్ ఆర్ఎంఎస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు అలాగే ఈ యాంప్లిఫైర్కి 4 ohms 8 ohms ఏ స్పీకర్ అయినా మీరు 6 inch కానీ 4 inch కానీ యూజ్ చేయొచ్చు. చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. మీరు 6 inchలో మేమైతే టెస్టింగ్ కోసం వాడుతున్న స్పీకర్స్ ఇవి. ఆ బోర్డు మేము చూపించిన బోర్డు అయితే చాలా నుంచి ఇవి టెస్టింగ్ మోడ్లో వాడుతున్నాము. ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. 6 inch స్పీకర్ అనమాట ఇది. ఈవెన్ ఏ బ్రాండ్ స్పీకర్ అయినా 4 ohms కానీ 8 ohms కానీ మీరు ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు దీంతో సౌండ్ పెట్టుకొని. అండ్ ఇంకోటి వచ్చేసరికి అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ బోర్డుకి అయితే జేబీఎల్ సబ్ వూఫర్ కానీ 12 inch ఏదైనా సరే 8 ohms కానీ 4 ohms కానీ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి పవర్ అవుట్పుట్ అయితే ఇందులో యాంప్లిఫైర్లో ఉంటుంది. ఆడియో కంటెంట్ కూడా చాలా డీటెయిల్గా ప్లే అవుతుంది రిమోట్ కిట్ అనమాట. ఇందులో మనకు డాల్బీ ఆడియో వచ్చినప్పుడు AC3 ఫార్మాట్లో మనకు ప్లే అవుతుంది. ఇక్కడ AC3 అంటే డాల్బీ ఆడియో కంటెంట్ తీసుకుంటారు. డాల్బీ కానీ DTS కంటెంట్ ఏదైనా ఇక్కడ డిస్ప్లే అవుతుంది నేమ్ అది. మన డాల్బీ అంటే డాల్బీ కొన్ని రిమోట్ కిట్లో డాల్బీ అని ఇస్తాడు. బట్ ఈ కిట్లో వచ్చేసరికి AC3 ఫార్మాట్ అని ఒక కంపెనీ వాడు మెన్షన్ చేశాడు. సరికేయడంతో చెప్తే ఏం పోద్ది? సిద్ధప్ప గారు, మీకు 170 ఎవరు ఉండొచ్చండి. మాకు మా సరుకు ఎక్కడ ఉందో రుజువు కావాలా? సిద్ధప్ప గారు, మీకు 170 ఎవరు ఉండొచ్చండి. మాకు మా సరుకు ఎక్కడ ఉందో రుజువు కావాలా? సరుకేడుందో చెప్తే సెక్కావ సోలో చెప్పినట్టే. బోర్డు ప్లాన్ కూడా అయితే మన్నోడితో చెప్పించేదానికే కథలు పడుతున్నాడు సార్ నా కొడుకు. పుష్ప, అందరూ నిన్ను నమ్మి సరుకుని తప్పు చెప్పుండారు. సిండికేట్ ప్రెసిడెంట్గా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉండాలి. ఇంకా ఈ రేంజ్కి వచ్చాక కూడా ప్రతి వాళ్ళని నమ్మించాలంటే కష్టమన్నా. వ్యాపారాల్లో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. నమ్మితేనే జరుగుతాడు ఏదైనా. నేను ఇది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? ఏ సొక్కరైతే వ్యాపారం అంటే ఇయర్ ఫోన్ ఏదైనా వేసుకోండి, చాలా అవుట్పుట్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది. నిన్ను